హై ఫెలాస్, వెల్కమ్ టు మూవీ విస్పరర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా అండ్ మా హానెస్ట్ రివ్యూ ఇది. మూవీ బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూసి రావచ్చు, ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ఈ మూవీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎన్టీఆర్ గారు యాక్టింగ్. ఆయన యాక్టింగ్తోనే మూవీ అంతా కూడా వన్ మ్యాన్ షో కింద తీసుకెళ్ళిపోయారు. హీరోయిన్ యాక్టింగ్ బాగుంటుంది. మూవీలో చెప్పుకోదగ్గ మెయిన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఫైట్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అన్ని ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. ఎక్కడ కానీ సోది ఉండదు, అన్వాంటెడ్ సీన్స్ అని కానీ అన్వాంటెడ్ క్యారెక్టర్స్ అయితే లేవు. అరే వీళ్ళు ఎందుకు వచ్చారు, అరే అసలు ఈ సీన్ అవసరమా అనే ఫీల్ అయితే మీకు ఎక్కడ రాదు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ గురించి చెప్పుకోనక్కర్లేదు. జాన్వీ కపూర్, శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అజయ్, ఇంకా యాక్టర్స్ అందరూ కూడా జీవించేశారని చెప్పాలి. మూవీ అంతా కూడా ఒక ఫ్లోని మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతుంది. మీరు మూవీకి వెళ్తే డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవ్వరు. మూవీ ఒక కాన్సెప్ట్ మీద స్టార్ట్ అవుతుంది. దాని మీద ఎండ్ అవ్వకపోవడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ పార్ట్ 2 ఉంది అనే విషయం మర్చిపోతున్నారు. సో ఇంకొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.